విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఫైనల్స్. ముఖ్యంగా మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, పామర్ ఎమ్మెల్యే. సార్ ఎలా అనిపిస్తుంది సార్ దీనికి సంబంధించి? మంచి కార్యక్రమం. థ్యాంక్స్ టు సీఎం సార్ అండ్ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అభినందిస్తున్నాను వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చేశాం. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మోర్ ఫోకస్ చేశారు, ఇంకా బాగా అప్గ్రేడ్ చేశారు, ఎన్ నెంబర్ ఆఫ్ గేమ్స్ తీసుకొచ్చారు. ఇది కేవలం దిస్ ఈజ్ టు స్పోర్టివ్నెస్, స్పోర్టింగ్ స్పిరిట్ ఇది ఎంకరేజ్ చేయడానికి శాసనసభ్యులు ప్రతిరోజు అనునిత్యం నియోజకవర్గ ప్రగతి, అనునిత్యం ప్రజాహితం, రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్న తరుణంలో కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి, స్పోర్టివ్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి. సో స్పోర్టివ్గా ఆడాలి, గెలుపోవటములు కాదు అనే ఉద్దేశంతో పెట్టిన ఈ 3 రోజులు కూడా అన్ని ఆటల్లో గేమ్స్ లో కూడా కృష్ణా జిల్లా శాసనసభ్యులు మేము ముందున్నాం. ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు. పాల్గొన్న వచ్చి వీక్షకులుగా ఆడియన్స్ గా ఉన్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఫాలోడ్ బై ఈ ఫైనల్స్ అయిపోయిన తర్వాత 6th ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇదంటే ఏమిటంటే చంద్రబాబు గారి సుపరిపాలనలో ఏ ఒక్క వర్గాన్ని, ఏ ఒక్క సెక్టార్ని విడిచిపెట్టకుండా అందరినీ కలుపుకెళ్తున్నారు. మొన్న యోగాంధ్ర ఆడదాం యోగాంధ్ర చూసాం, బ్రహ్మాండంగా యోగా కొన్ని లక్షల మంది గిన్నీస్ రికార్డ్ చేశాం. మరి గత పాలకులు ఏం చేశారంటే ఆడుదాం ఆంధ్ర అని అవినీతి ఆట ఆడారు. సరే మీ అవినీతి ఆట పక్కన పెట్టి కనీసం స్పోర్టివ్గా ఆడటానికి రండి అని పిలిచాం. దీనికి రావట్లే. ఒక ఎమ్మెల్సీ వచ్చారు, బాగా ఆడాడు అతను కూడా. సో ఈ రకంగా దీన్ని ఎలా చూడాలంటే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు అహర్నిశలు శాసనసభ్యులు మేము కష్టపడుతున్నాం. ఆట విడుపు ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రజలను అలరించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పలానా ఎమ్మెల్యే, పలానా మంత్రి వీళ్ళందరూ వచ్చి ఆడుతున్నారు. శాసనసభలో ప్రతిపక్షంతో ఆడుకునే వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ లో ఆడుతున్నారు అని అంటున్నారు సార్. శాసనసభలో ప్రతిపక్షం అసలు లేదుగా తల్లి ఆడుకోవటానికి. ఈరోజు రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్, అకౌంటబుల్ టు ద పబ్లిక్. మేము వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ అద్భుతమైన మెజారిటీతో బాధ్యత మాపై పెట్టారు. వాళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు, ప్రతిపక్షానికి వాళ్ళకి శాసనాలంటే సంబంధం లేదు అన్నట్టుకున్నారు. ఎంతసేపు మూర్ఖపు రాజకీయం, నియంత పాలనతోనే నడిచిపోయింది. ప్రజలు గమనించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని ఆ 11 మంది రావాలి. మరి నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా మరి గత మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆలోచన విధానం మంచిది కాదు. అందుకని ఆ 11 మందిని అలా ఎండగడుతున్నాడు. శాసనసభ గెలిచామనే సంతృప్తి లేదు, ఏదైనా చేయాలనుకున్న ఆ 11 మందికి చేసే అవకాశం లేదు. ఆడదాం రండి అన్నగానే రాలేదు వాళ్ళు. సో వాళ్ళ ఆలోచన విధానం ఇది. ప్రజలు గమనిస్తున్నారు. మేము ఆన్సరబుల్ టు ద పబ్లిక్. అంటే స్పీకర్ అందరి ముందే చెప్పారు ప్రతిపక్షానికి కూడా అందరు ఆహ్వానితులని. మరి ఎందుకు సార్ రాలేని పరిస్థితి కనిపిస్తుంది? వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారమ్మా, ఒకసారి వాళ్ళనే అడిగితే సరిపోతుంది. అందరికీ తెలిసిన విషయమే కదా. చంద్రబాబు గారి సారథ్యంలో ఆయన విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం కానీ, బ్రహ్మాండంగా మొన్న గూగుల్ డేటా కానీ, ఇటు క్వాంటమ్ వ్యాలీ కానీ, అటు వచ్చిన డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ అన్ని కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ సంక్షేమం అందిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ కూడా త్రిశూల వ్యూహంతో రాష్ట్రం దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు సారథ్యంలో ఈ రకంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్చలేక వాళ్ళు కడుపు మండబడి రావట్లేదు. చూసారు కదా, కూటమి ప్రభుత్వం త్రిశూల వ్యూహంతో అభివృద్ధి పైన, సంక్షేమం పైన చాలా దృష్టి సారించింది. అదే విధంగా క్రీడల్లో కూడా ముందుంటూ ప్రజలకి క్రీడలకు సంబంధించి క్రీడల యొక్క ప్రాధాన్యతకు ఒక గుడ్ మెసేజ్ ఇస్తుంటే ప్రతిపక్షం ఖచ్చితంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి స్వభావమే అంతా కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK న్యూస్, విజయవాడ.